అన్న మీరు చెప్పండి ఏంటిది ఈరోజు నిరుద్యోగులకు మద్దతుకు పలకడానికి గతంలో కూడా మీరు నిరుద్యోగుల తరపు నుంచి కూడా పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు ఏంటి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఇట్లాంటి మహాగర్జనల పేరు మీద నిరుద్యోగులు బయటకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? మరొక పక్కన ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఉదరగొట్టుకుంటున్నటువంటి ఆ సర్కార్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలనే ఉద్యమం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కాదు. తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు కావాలని 50 సంవత్సరాల నుంచి జరిగిన పోరాటంలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ నిరుద్యోగులు లాగానే ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు అహంకారము నియంతృత్వంతో నిరుద్యోగుల్ని తార్నాకట్టు విద్యానగర్ వరకు బంధించి నిరుద్యోగుల్ని అరగోసబెట్టుకున్నాడు. ఆయన అధికారం కోల్పోయాడు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని చెప్పి ఈ 18 నెలల కాలంలో 18 సెకండ్లు కూడా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. డెమోక్రసీ అంటే డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇమీడియట్గా నిరుద్యోగ ప్రతినిధులతో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే చర్చలు జరపాలి. ఎవరో చెంచాగాలనో జోకర్లనో బ్రోకర్లను పెట్టుకోవద్దు. ఈ సమస్య పట్ల ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదని అర్థమవుతున్నది. ఇప్పుడు సరైన అవగాహన, సరైన ఆలోచన ఉంటేనే సరైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీకు అన్ని విషయాలు తెలియకపోయినా మీ బడ్వైజర్లా వాళ్ళు ఎవరో కానీ ఒరిజినల్ నిరుద్యోగులకి మీకు మధ్య గ్యాప్ ఉంది. ఇప్పటికైనా మీరు నిరుద్యోగుల్ని పిలిచి చర్చలు జరపండి, నిరుద్యోగుల్ని అరిగోస పెట్టకండి. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి అప్పుడు అశోక్ నగర్కి వచ్చి మాట ఇచ్చారు, ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మాట ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులంతా మాట ఇచ్చారు. కానీ వీళ్ళు 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి దర్శనం కూడా లేదు. కాబట్టి ఇమీడియట్గా ఇది ప్రజాప్రభుత్వం అంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో నిరుద్యోగులకి న్యాయం చేయాలి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. ఒక పక్కన మీరు అన్నట్టుగా బల్మూరు వెంకట్ కావచ్చు సార్, నిరుద్యోగుల పేరు మీద వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినటువంటి అంశాన్ని కూడా మీరు తెరదీయడం జరిగింది. కాబట్టి సో వాళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పక్కన ఆకునూరు మురళి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నటువంటి ఉద్దేశం కావచ్చు, మరొక పక్కన రియాజ్ కావచ్చు. సో వీళ్ళ వైఖరి పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన 40 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగినట్టు కాదు. ఒక రియాజ్ గారికి, ఒక కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ వస్తున్నారు. మరి కోదండరామ్ గారు పెద్ద మనిషి కదా తెలంగాణ సమాజంలో. ఆయన ఎందుకు నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉండొచ్చు? మొన్న గ్రూప్ 1 విషయంలో 3 అమ్మాయిలు చచ్చిపోయారు. ఇప్పటికి 16 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. జియో నెంబర్ 46లో 20 మంది చచ్చిపోయారు. తెలంగాణ వచ్చినాక నిరుద్యోగులు చచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా నిరుద్యోగులు చచ్చిపోతున్నారంటే మరి ఆకునూరి మురళి గారు జాబ్ క్యాలెండర్ నేనే క్రియేట్ చేసినట్టు ఆకునూరి మురళి గారికి పదవి రాగానే ఆయన పెదాలు మూసుకున్నారా? కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి రాగానే ఆయన పెదాలు మూసుకున్నారా? ఇప్పుడు ఇదే రియాజు, ఇదే బల్మూరు వెంకట్ మమ్మల్ని అందరినీ నిరుద్యోగులు సన్మానం చేశారు. ఆ రోజు ఆకునూరి మురళి గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, నేనున్నా. నిరుద్యోగుల పక్షాన మాట్లాడి మీ గౌరవాన్ని పెంచుకోండి. నిరుద్యోగులు మన పిల్లలే కాబట్టి వాళ్ళకి దయచేసి ఇమీడియట్గా అవకాశం కల్పించండి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మంచి పని చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం, ఇట్లనే తొక్కేస్తామంటే బండకేసి బాగుతాం. రేపు ఎట్లా ఉంటుంది మీ నిరుద్యోగుల తరపున? మీరు ఏ రకంగా రేపు రానున్నటువంటి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోపోతా ఉన్నారు? ఖచ్చితంగా ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే నాగరికత. తెలంగాణలో ప్రశ్నని పాతరేయాలని చూస్తే మందు పాత్ర అయిపోయి నెల. కాబట్టి నిరుద్యోగుల హృదయాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళ సమస్యను పరిష్కరించుకోండి. ఇది లేకపోతే 60 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఏ ఆర్మీ, ఏ పోలీసు కూడా తట్టుకోలేదు. రేవంత్ రెడ్డి అన్న మీరు దయచేసి సమస్య పరిష్కారం కృషి చేయండి. మేము మా వంతుగా ప్రజా సంఘాల తరపున మేము ఈ సమస్య పరిష్కారం కృషి చేస్తాం. మొత్తానికైతే మాత్రం ఇది ఈరోజు జరిగినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మహాగర్జనలో చాలా మంది వాళ్ళకి నిరుద్యోగులకి మద్దతు పలకడానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ నిరుద్యోగుల తరపున నిలబడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాల కల్పనే మేము చేస్తాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం 3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిండో ఆ మాటకి ఖచ్చితంగా ఇప్పటికైనా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కూడా ఈరోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి మహాగర్జనలో చాలా మంది వక్తలు కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది.